నమస్తే సార్. నమస్తే అండి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా వివిధ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే చంద్రబాబు గారు ఇంటికి వెళ్ళిన సందర్భంలో అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగిందని బయట టాకు. దీనిపైన మీ విశ్లేషణ ఏంటి సార్? మంచి క్వశ్చన్. ఇది ఆఫ్ ద రికార్డ్ కాదు, ఆన్ ద రికార్డ్ దగ్గర వచ్చింది విషయం. అంటే అది ఊహాగానాలు అది ఇది కాదు. అమిత్ షా గారు కేంద్ర హోంమంత్రి మన రాష్ట్రానికి వచ్చి అక్కడ గన్నవరంలో నేషనల్ డిసాస్టర్ రిలీఫ్ ఫోర్స్ NDRF భవనాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా తిరుపతిలో వేరే అభివృద్ధి కార్యక్రమాలకి ఇక్కడి నుంచి వర్చువల్గా శిలాఫలకాలు వేయడం కూడా జరిగింది. రకరకాల కార్యక్రమాల్లో పాల్గొన్న అమిత్ షా గారు 3 లక్షల కోట్ల రూపాయలు ఈ గ్యాప్లో ఈ 7 నెలల కాలంలో మన ఆంధ్ర రాష్ట్రానికి సహకారం అందించాము. వెంటిలేటర్ పైన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు ఆక్సిజన్ అందించగలుగుతున్నాము అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా బాబు గారు మాట్లాడారు, కళ్యాణ్ బాబు గారు మాట్లాడినారు పబ్లిక్లో. సో ఇదంతా ఈ అభివృద్ధి కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇక్కడ ఉండవల్లో ఉన్నటువంటి కరకట్ట దగ్గర ఉంది కదా బాబు గారి ఇల్లు, అక్కడ అమిత్ షా గారు వచ్చిన సమయంలో బాబు గారి ఇంటికి వచ్చిన సమయంలో బాబు గారితో పాటు నారా లోకేష్ గారు, అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. ఎవరైనా ఇప్పుడు నేను మీ ఇంటికి వస్తాను లేదా మీరు మా ఇంటికి వచ్చినప్పుడు అన్న ఇల్లు బాగుందన్న, పలానాది ఫస్ట్ డిస్కషను మీరు కొత్తగా వచ్చినప్పుడు ఇంటి గురించే కదా మాట్లాడతాం. అప్పుడు బాబు గారిని అమిత్ షా గారు అన్నారు, ఇల్లు చాలా బాగుంది, కరెక్ట్గా అంటే నది తీరాన ఉంది, బాగా కట్టావు, చాలా విశాలంగా ఉంది, అది ఇది ఒక స్నేహపూర్వకంగా ఫ్రెండ్లీగా అడిగినప్పుడు బాబు గారు ఏమన్నారంటే, అయ్యా బాగానే ఉంది, బాగా కట్టుకున్నాను కాదు, ఇది రెంటల్కి తీసుకొని ఉంటున్నాను. ఎప్పుడు 2014లో సీఎం అయిన తర్వాత అప్పటి నుంచి ఈ విజయవాడ కేంద్రంగా అమరావతి కేంద్రంగా ఇక్కడ నాకు అటు సైడ్ శ్రీకాకుళం కావచ్చు, ఇటు సైడ్ చిత్తూరు వరకు కూడా కావచ్చు, కుప్పం లాస్ట్ అనమాట, సెంట్రల్గా ఉంటుంది, ఇక్కడ ఉంటే పరిపాలన బాగా చేయొచ్చని ఇక్కడ రెంటల్లో ఉంటున్నాను అని బాబు గారు రిప్లై ఇవ్వడం జరిగింది. తర్వాత ఆ తేనీరు ఏదో టీ తాగడాలు టిఫిన్లో చేస్తూ ఉంటారు కదా, ఆ సమయంలోనే అదే సందర్భంలో అయితే జగన్మోహన్ రెడ్డి కూడా పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకున్నాడని నేను విన్నాను, అసలు దాని సంగతి ఏంది అని అమిత్ షా గారు అడిగినారు. ఆ సందర్భంలో ఏం చెప్పినారంటే, బెంగళూరులో యలహంక ప్యాలెస్ 6 ఎకరాల్లో కట్టుకున్నాడంట కదా అని అమిత్ షా గారి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో అమిత్ షా గారు అన్నారు. 6 ఎకరాల్లో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడంట అని బాబు గారు క్లియర్ కట్గా చెప్పినాడు అమిత్ షాకి. ఏమని, అది 6 ఎకరాల్లో, మీరు చెప్పేది 6 ఎకరాల్లో భవనం, సింగిల్ భవనం 6 ఎకరాల్లో, మీరు ఊహించుకొని ఎట్లుంటుందో, 6 ఎకరాల్లో భవనము, అయితే కాంపౌండ్ మొత్తం కలిపి 36 ఎకరాలు. అది ఎక్కడ? బెంగళూరులో యలహంక ప్యాలెస్లో. గతంలో అప్పులు ఉన్నటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ ఫ్యామిలీ ఈ బిల్డింగ్ని అమ్మేస్తే నేను అప్పులు తీర్చుకోగలుగుతాను, అప్పులు కట్టుకోగలుగుతానని చెప్పి బాబు గారు సీఎంగా ఉన్నప్పుడు 2004 ముందు అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఆ బిల్డింగ్ అమ్ముకుంటే 45 లక్షలు ఎంత వస్తుంది, అది అమ్మేసుకుంటాను అని చెప్పి బాబు గారు ఒప్పుకోలే. ఎందుకంటే అది గవర్నమెంట్కి సంబంధించిన ప్రాపర్టీ. కానీ నెక్స్ట్ 6 నెలలు ఎంత చెక్ చేసిన తర్వాత ఫైనల్ అప్రూవల్ ఇచ్చాక ఓకే అని చెప్పేశాడు. ఆ విధంగా కూడా బాబు గారు సాయం చేశారు వైఎస్ఆర్ గారికి. మీరు అర్థం చేసుకోండి, 6 ఎకరాల్లో బిల్డింగ్ కట్టడం అంటే 36 ఎకరాల్లో కాంపౌండ్, ఆ 36 ఎకరాల్లో వివిధ రకాల బిల్డింగ్స్, ఈవెన్ అది స్కేటింగ్ కావచ్చు, ఈ యొక్క స్విమ్మింగ్ పూల్స్ కావచ్చు, రకరకాల కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉంటాయి ఈ 36 ఎకరాల్లోని యలహంక ప్యాలెస్లో. దానిని అమిత్ షా గారికి ఒక చెలోక్తిగానో చతురతగానో బాబు గారు ఉండే విషయం ఒకటి చెప్పాడు. ఆ యలహంక ప్యాలెస్ని, బెంగళూరులో ఉన్నటువంటి యలహంక ప్యాలెస్ని శత్రు దుర్భేద్యం అంటారు అని గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి, ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటి నుంచి మీరు హోంశాఖలోనే ఉన్నారు కదా, హోంశాఖనే టార్గెట్గా, అంటే అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ బలగాలు ఉంటాయి కదా, సెంట్రల్ కమాండర్స్, ఇక్కడికి వచ్చి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు నిలబడినా కానీ 1.5 గంటల వరకు లోపలికి ఎంటర్ కాలేరు. ఆ రేంజ్లో సెక్యూరిటీ ఉంది అది ఈ యొక్క బెంగళూరులో ఉన్నటువంటి యలహంక ప్యాలెస్. దాన్ని శత్రు దుర్భేద్యం అంటారు. అమిత్ షా స్టన్ అయిపోయినాడు. ఈ సందర్భంలో ఇంకా మొత్తం 3 బాబులు, చంద్రబాబు, లోకేష్ బాబు, కళ్యాణ్ బాబు. ఇతనే ఉన్నాడు కళ్యాణ్ బాబు, ఇదే మాదిరి హైదరాబాద్లో కూడా ఒక ప్యాలెస్ ఉంది, దాన్ని లోటస్ పాండ్ అంటారు. ఇక్కడ టాప్ ఫ్లోర్ వరకు కూడా ఏదైతే కారు పార్కింగ్ కింద చేసుకుంటారో టాప్ ఫ్లోర్ వరకు కూడా కారు అక్కడ పోయి పార్క్ చేసుకుంటుంది. పైన రూఫ్ హెలిప్యాడ్ ఎక్కడైతే దిగుతుందో అక్కడిక్కడ పోయి, దాన్ని అంత పూర్తిగా అక్కడ వివరణ ఇవ్వలేదు ఎవరికి, అమిత్ షా గారికి. కేవలం ఒక ఎగ్జాంపుల్ చెప్పినాడు. టాప్ ఫ్లోర్ వరకు కారు పోయి నిలబడుతుందంటే మీరు అర్థం చేసుకోండి ఈ బిల్డింగ్ స్థాయి ఎంత ఉంటుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి లోటస్ పాండ్
ఈ యొక్క బిల్డింగ్ స్థాయి అది ఏ రేంజ్లో ఉన్నది. ఆల్రెడీ బెంగళూరు, మనం ఇక్కడ ఏదన్నా మన తెలుగు వాళ్ళు ఎక్కడైనా జాబ్ చేయాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఇట్లుంటుంది ఆలోచన. బెంగళూరు అయిపోయింది, నేను చెప్పాను కదా శత్రుదుర్భేద్యం అని, యలహంక ప్యాలెస్. హైదరాబాద్ అయిపోయింది, లోటస్ పాండ్. ఇంకా కొసమెరిపోయిందంటే ఇంకా మూడో బాబు ఉన్నాడు, లోకేష్ బాబు. అది కూడా అమిత్ షా కేంద్ర హోంమంత్రికి ఉన్నట్టు చెప్పినాడు. ఎవరైనా ఒక గెస్ట్ వచ్చినప్పుడు ఉన్నట్టు చెప్పుకోవాలా, ఓపెన్గా మాట్లాడుకుంటారు. అలా డిస్కషన్ లేకుండా అలాగే సార్ అంటా ఉంటే బాగోదు. సో ఎవరి స్థాయిలో వాళ్ళు ఇంటరాక్ట్ అవుతూ వచ్చారు అక్కడ కేంద్ర మంత్రి అమిత్ షా గారితో. సో ఇంకా మూడో బాబు లోకేష్ బాబు తగులుకున్నాడు ఈ సమయంలో. ఏమని చెప్పాడు, 2 రాజధానులు అయిపోయినాయి, బెంగళూరు, హైదరాబాద్ అయిపోయింది. కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేసుకుందామని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ వేసుకున్నాడు. గతంలో హరిత రిసార్ట్స్ అని గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉండేవి, ఆ ప్రాపర్టీ ఉండేది. దాన్ని పూర్తిగా డీమాలిష్ చేసేసి, హరిత రిసార్ట్స్ సంబంధించిన ప్రాపర్టీని మొత్తం గవర్నమెంట్ ప్రాపర్టీ మొత్తం డీమాలిష్ చేసేసి, అక్కడ ఉన్నటువంటి మనం ఆల్రెడీ మన వార్తలో చూసాం 39 కోట్లు 54 కోట్లు చేంజ్కిని ఆ రేంజ్లో ఉన్నటువంటి ఈ యొక్క ఫర్నిచర్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా వైసీపీ దొంగలు లూటీ చేసేసిందో ఆ హరిత రిసార్ట్స్ని కొట్టేసిన సమయంలో. నెక్స్ట్ 30 ఏళ్ళు మా ప్రభుత్వం ఉంటుంది, వాళ్ళకి ఆలోచన ఉండేది. డీమాలిష్ చేసి అక్కడ గుండు గొరిగినట్టు ఈ యొక్క ఋషికొండని గుండు గొరిగినట్టు గొరిగిచ్చేసి ఏం చేశారు, అమిత్ షా చెప్పినట్టు ఇల్లు ఆ నది తీరాన్ని ఉన్నది. నది ఏమి ఉండదు సార్, ఆడ చూడండి ఈ యొక్క సముద్ర తీరాన్ని కట్టుకున్నాడు గవర్నమెంట్ ప్రాపర్టీలో 600 కోట్ల రూపాయలు ఖర్చుతో. ఇది ఋషికొండ ప్యాలెస్ గురించి ఈయన లోకేష్ బాబు చెప్పినాడు అమిత్ షా గారితో. అక్కడ వాళ్ళ మధ్య ఆ డిస్కషన్ జరిగింది ఇండ్ల గురించి. అమిత్ షా గారితో ఢిల్లీకి ఇక్కడి నుంచి పోయి అక్కడ పోయి కంప్లైంట్ చేసేంత టైం తీసుకోరు ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వంలో. ఎప్పుడు ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల గురించి అక్కడ పోయి కంప్లైంట్ చేస్తుంటే చిల్లరగా ఉంటారు వాస్తవంగా ఇన్ ద పబ్లిక్ సెన్స్. సో ఇక్కడ ఒక ఇంట్లో కలుసుకున్నప్పుడు స్నేహపూర్వకంగా ఈ మధ్య డిస్కషన్ జరిగింది. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఎట్లున్నాడు, యాక్టివ్గా ఉన్నాడు, ఎట్లున్నా అంటే సార్ అక్కడ ధర్నా చేస్తాను, ఇక్కడ ధర్నా చేస్తాను అంటున్నాడు. ఎక్కడ బయటకు వచ్చి కనిపించే శక్తి, ఆ సామర్థ్యం జగన్మోహన్ రెడ్డి కాదు లేదు అని వీళ్ళు కూడా చెప్పినారు. పబ్లిక్లోకి వస్తున్నారు, పబ్లిక్ నుంచి స్పందన లేదని. ఏ మాటకు ఆ మాట, అతనైతే లైట్ తీసుకోవద్దు, ఆ వైసీపీతో కాస్త జాగ్రత్తగా ఉండండి అని అమిత్ షా గారు కూడా సలహా చెప్పడం జరిగింది. సరే సార్ అని ఆ యొక్క సాయంత్రం వాళ్ళ అందరి మధ్య డిస్కషన్ జరిగింది. ఇదండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.